నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కేరళను దోచుకున్న మోసగాల నుంచి ప్రతి పైసా కక్కిస్తాం మోదీ. ఏఎస్సీ అర్జున్ విశాఖ రైల్వే స్టేషన్లో రోబో కాప్. విజయవాడలోని గోల్డ్ షాపులపై బిఐఎస్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన కేటీఆర్. ఇక డీటెయిల్స్ చూస్తే, కేరళలో అభివృద్ధిని అవినీతి తీవ్రంగా దెబ్బతీసిందని పీఎం మోదీ అన్నారు. కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్ పేద మధ్యతరగతి ప్రజల సొమ్మును దోపిడీ చేశారని ఆరోపించారు. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇస్తే కేరళను దోచుకున్న మోసగాల నుంచి ప్రతి పైసా కక్కిస్తామని చెప్పారు. 1987లో గుజరాత్ లో బీజేపీ వేవ్ వచ్చినట్లే ఇక్కడ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇది తిరువనంతపురంతో మొదలైందని, ప్రజలు తమను నమ్ముతున్నారని అన్నారు. को परखा और उसका परिणाम है कि आज पिछले कई दशकों से वहां की जनता ने हमें सेवा का मौका दिया। शुरुआत एक शहर से हुई थी, केरला में भी शुरुआत एक शहर से हुई है, और इसलिए मैं कहता हूं अब केरला भारतीय जनता पार्टी पर अभूतपूर्व विश्वास करके हमारे साथ जुड़ चुका है। ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. శుక్రవారం విచారణకు రావాలని గురువారం సిట్ అధికారులకు ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో జూబ్లీహిల్స్ లోని ఏసీపీ కార్యాలయంలో విచారణకు ఆయన వెళ్లారు. ఈ నెల 20న ఇదే కేసులో మాజీ మంత్రి హరీష్ రావును విచారించగా, తాజాగా కేటీఆర్ కు నోటీసు జారీ చేసి విచారిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
విజయవాడలోని గోల్డ్ షాపులపై BIS అధికారులు దాడులు చేశారు. హాల్ మార్కింగ్ లేకుండా అమ్మకాలు చేస్తున్న షాపులపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. నకిలీ హోల్ మార్కింగ్ తో బంగారు ఆభరణాలు అమ్ముతున్నట్లు గుర్తించారు. జై హింద్ కాంప్లెక్స్ లో జ్యువెలరీ షాప్ లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మేరకు భారీగా బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పలు షాపులపై కేసులు నమోదు చేశారు. मैडम अभी 7 पीस करना है 4 पीस मैं 3 पीस करनी हूँ ये हो गया आकर के मेरे को राइट ही लेते सब एक मिनट रिंग छोड़ के बाद में ब्रश लगाओ देखो ब्रश यहाँ रख दिया ना मायूस सर इनिशियल एकदम 31 पीस किलो पेन 129 120 ओके सर हाँ एक बॉक्स విశాఖ రైల్వే స్టేషన్ లో హ్యూమనాయిడ్ రోబో ASC అర్జున్ ను తూర్పు కోస్తా రైల్వే ప్రవేశపెట్టింది. ప్రయాణికుల భద్రతా సేవల బట్వాడా కోసం అధునాతన సాంకేతికతను ఉపయోగించుకునే దిశగా ముందడుగు వేసింది. భారతీయ రైల్వేలో ఈ తరహా రోబోల్ని ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. AI, IoT సాంకేతికత ఉన్న ఈ రోబో స్టేషన్ లో నిత్యం పహారా కాస్తూ అనుమానితులను గుర్తిస్తుంది. తరచూ దొంగతనాలకు పాల్పడే వారి చిత్రాలు తీసి విశ్లేషించి వారిని గుర్తించడంతో సహాయపడుతుంది. రద్దీ పెరిగితే ప్రయాణికులను అప్రమత్తం చేస్తుంది. सर 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 इधर सर अरे started a robot cop here. We have named it as ASC Arjun. So ASC Arjun is first of its kind, the RPF RoboCop who will be deployed at the Visakhapatnam station. It is first of its kind in the Indian Railway. This RoboCop to start with has various features. It can move around on a predefined geo-fencing area and path, and it can do the surveillance. It is an AI enabled, so it has the predefined, we can always put the predefined photographs of the suspect people, be it the criminals or any other persons which are of a suspect nature, and the RoboCop while moving will keep on detecting, and as and where he gets an information, he will raise the alarm to the control center, which is provided at the Visakhapatnam railway station. This will also have a feature where it will help the passengers with a passenger goodwill gestures, as you have seen. To start with, it provides a sort of a salute and other things, so that the people also get very friendly with it. It has a feature that when it is moving on the station, it can be of various help.
observing the maintenance activities which are going on. At the same time, the observing what are the cleanliness level at the station. It will keep on raising alarm. And as we have seen, if there is some fighting between the passengers going on, any abnormal activities which at the station is having and which should not be done in a civilized manner will be observed by it, detected by the RoboCap, which is ASC Arjun, and it will be relayed to the control room so that the reactive reaction can be immediately taken. There are various places where it is difficult for the force to be sent. The RoboCop has the potential to reach to those areas and do the surveillance activities, because there are places where many a time it is not, say when we have all seen the COVID situation. So such kind of a situation, or a situation where we say find that there is a threat to human life, then the RoboCop can always go there and do those RPF activities and monitor the suspicious activities. So this is one feature. Apart from that, there are various other features. With me is the IG RPF, who has come all the way from Bhubaneswar. This all idea was came from him and the senior DSC Shri Ajay Dubey, and the team has worked, divisional team has worked over a last 1 year along with the executing agency to come out with this result. This is a preliminary result, and we will keep on developing with more and more data coming up, and more features will be added, and we will add such more in coming futures into the various other stations as well. 20 lakh, but we do expect that more and more things we will do it, because you see, when any startup do these activities, then initial costs are high, but over a period of time the cost will also go down. Where was this developed? So it was developed in this city of destiny, Visakhapatnam. Yes. So it's a made in India. Vocal for local. Entire products are made in India. Vocal for local. Yes. Okay. Thanks. As thermal things, which can be briefed by the robo-coupler person. He has already given the briefing on the platform. You see, there are various advantage. All advantage we will not be able to say, but like this place has a lot of incident of the ganja coming up, and when it detects the people, it can really find out that yes, these peoples are regularly coming by these trains, they are taking this path, these are their movements, and by observing these movements, it can always raise us an alarm. Similarly, there are few people who come to station who do the stealing activities. So the data coming up and data getting analyzed by AI is the theme of the day. Now everywhere we are talking about AI, and this is one example where all these data will be analyzed by the AI, all these pictures will be analyzed, and accordingly we can raise an alarm, and the RPF which is standing at the station can immediately take action against those culprits. What is the cost of RoboCop? Around 21 lakh. Originated during Corona times. We had issue of that social distancing, and we had to protect our staff during Corona days. So one of our officers, when I gave him that idea, and we were really grateful to him that he developed it, and we named it Captain Arjun at the time. Arjun stands, it's an acronym basically. It stands for always be responsible and use it to be nice. So the basic purpose at that time was to detect the temperature through temperature gun, dispense sanitizer and masks, and make basic announcements to take care about your health. But after that, we always had this thing in mind that we should develop a robot which is a force multiplier, and which gives you railways, which gives us an edge in these times. So we have solar. హోంమంత్రి వంగలపూడి అనితపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, ఒక ఎమ్మెల్యే గన్ లైసెన్స్ రెన్యువల్ చేసుకునే పరిస్థితి లేకపోవడం అవమానకరం. ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోవడం లేదు. నా పరిస్థితే ఇలా ఉంటే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. నీకు 20 సార్లు లెటర్ రాసినా
It's insult for me, not to my government. Not to my government. Insult for MLA for not renewing a gun license of MLA. I'm sorry. ఎవరైనా బాధపడచ్చేమో, మాకు ఉంటాయి కొన్ని బాధలు మా సొంతాన్ని. No good. అనితమ్మా మరి నాది తప్పు నీది తప్పు పోలీసులు తప్పు నాకు తెలియదు. బట్ ఇట్ ఈస్ an insult for MLA. అంటే వాడి సొంత గన్ లైసెన్స్ రెన్యూ చేసుకునే పరిస్థితి నాకేం బాధ కాదు. నా పరిస్థితి ఏంటంటే నా కార్యకర్త పరిస్థితి. స్థానిక 96వ వార్డు పరిధిలో సుమారు 3,50,00,000 రూపాయల జీవీఎంసీ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ముందుగా నల్లాక్వారి శివాలయం వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మరియు తన తండ్రి అయిన పీలా మహాలక్ష్మి నాయుడు విగ్రహానికి ఆయన పూలమాలలు వేశారు. అనంతరం శంకుస్థాపన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చేయాలి తెలుపు. నల్లక్వారీలో అభివృద్ధిలో భాగంగా నాకు అత్యంత మెజార్టీ ఇచ్చి గెలిపించిన ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈవేళ లాస్ట్ పెండింగ్ వర్క్లు అనుకుంటా, దాంట్లో భాగంగా పార్క్కి 50 లక్షలు కేటాయించడం జరిగింది. ఏదైతే ఈ 2 రోడ్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ 2 రోడ్లకు కూడా 40 లక్షలతో ఈ నల్లక్వారీలో మ్యాక్సిమం వర్క్లన్నీ పూర్తి అయ్యే పరిస్థితి అయినప్పటికీ ఇంకా చిన్న చిన్న పెండింగ్లు ఉన్నందుకు చెప్పడం జరిగింది. అవి కూడా గ్రాంట్ అయిపోయాయి. అంటే ఒక ప్లాన్గా వెళ్తేప్పుడు ఎవరైనా ఒక విధానాన్ని తీసుకుంటే, నేనైతే అపోజిషన్లోనే ముందుగా ఆలోచించి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో నేను తక్కువ టైం తిరిగినప్పటికీ అవన్నీ పూర్తి చేసుకున్నాననే ఒక గర్వంతో ఇవాళ ఒక మేయర్గా ఈ వార్డు నుంచి వెళ్ళే ఒక పీలా శ్రేణిగా నాకు ఈ అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు ముందు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాగే వివిధ కార్యక్రమంలో ఈ వార్డులో పెట్టడం జరిగింది. దాంట్లో 3,50,00,000 టోటల్గా రోడ్లు కూడా ముందుగా పూర్తి చేశాక కూడా కొన్ని కొబ్బరికాయలు కొట్టడం. మా ఎమ్మెల్యే గారిని కూడా అడిగితే, అన్నా నువ్వు గుడి కొబ్బరికాయలు అని నాకు ఎప్పుడు కూడా సహకరించి ఎమ్మెల్యే గారు తీసుకునే విధానం కానీ, ఇక్కడ ఎంపీ కానీ, ప్రజలు కానీ ఎప్పుడు కూడా ఒక అంకిత భావంతో కుటుంబ సభ్యుడిగా నన్ను ఆదరించినందుకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, రేపు రాబోయే రోజుల్లో అందరూ బాగుండాలనేది నా కోరిక. దాంట్లో భాగంగా వీళ్ళందరూ కూడా నాయకులు కానీ,
ఇక్కడ ఉన్న ఇంటింటికి కూడా ఒక్కొక్కరు విజయాలు రావడం అంటే అది గర్వకారణం. ఏది కూడా అవదనుకుంటా అవకాశం ఉన్నంత వరకు పూర్తి చేయనందుకు, ఒక మంచి ఉద్దేశంతో చేసినందుకు నాకు ఆ భగవంతుడి ఇచ్చిన అవకాశానికి ఇక్కడికి వచ్చిన మా గౌరీ కార్పొరేషన్ డైరెక్టర్ గారు పరమేశ్వరరావు గారికి, ఆల్ రమేష్ గారికి, రేగి దివాకర్ గారికి, వార్డు అధ్యక్షులు ప్రసాద్ గారికి, అలాగే స్థానికులు ఏరియా వారికి వస్తాడు పెద్ద దిక్కుగా నడిపిస్తున్న అప్పారావు గారికి, మహిళలకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఈ రోజు 86వ వార్డు కూర్మన్నపాలెంలో పైడితల్లి అమ్మవారి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ లేల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను పైడితల్లి అమ్మవారి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్న సమరాధన కార్యక్రమం చేపట్టారు. కార్పొరేటర్ మాట్లాడుతూ ఉన్నత విద్యావంతులు, రాష్ట్ర అభివృద్ధికై నిరంతరం కృషి శ్రమిస్తున్న నారా లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. దయచేసి దేవాలయ ప్రాంగణంలో అమ్మవారి నామస్మరణ తప్ప మీ నామస్మరణ వద్దండి. మీ ఇంటి దగ్గర గొడవలతో ఇక్కడ చెప్తున్నారు, పక్కన మాట్లాడేసుకుంటున్నారు. ఈ శుభ సందర్భంలో అమ్మ లైన్ లో ఉన్న వాళ్ళు, దేవాలయం దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడద్దు. ఈరోజు ఈ అన్న మహా అన్న సమాజానికి గత 5 పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ విశేషమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా తెలుగుదేశం నారా లోకేష్ గారు నందమూరి తారక రామారావు గారి మనవడు, నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు 44వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ ఆలయంలో అన్న సమారాధన చేయటం జరుగుతూ ఉంది. ఆయన ఈ మధ్య తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళి ఆయన మంచి నాయకుడిగా కావాలని చెప్పి అమ్మవారిని కోరుకున్నాం. అలాగే ఒక మంచి నాయకుడిని చేసి ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా వార్డు తరఫున 86వ వార్డు తరఫున, పాత 58వ వార్డు ఇప్పుడు 86వ వార్డు తరఫున మా ప్రజలందరూ కూడా నారా లోకేష్ గారికి ఇంకా ఎన్నో పుట్టినరోజులు చేసుకుని మంచి మంచి పదవులలో రావాలని, ఈ రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రంగా మన ఎవరైతే ఉన్నారో ఇండియాలో ఒక మంచి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేది తెలియపరచాలని చెప్పి ఒక నారా లోకేష్ వల్లనే అవుతుందని చెప్పి నిరూపించడం కూడా జరిగింది. నిన్న కూడా ప్రతి రాష్ట్రం కూడా ఆలోచిస్తుంది ఈయన గురించి. ఎందుకంటే ఈ మధ్య తీసుకున్న నిర్ణయాలు, ఐటీలో తీసుకున్న నిర్ణయాలు నిజంగా గొప్పగా ఉన్నాయి. వాళ్ళ విశాఖపట్నానికి మంచి భవిష్యత్తును తీసుకొస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, నారా లోకేష్ గారు ఇంకా ఎన్నో పుట్టినరోజులు చేసుకుని మంచి పరిపాలన చేసి మన ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ, ఆ అమ్మవారి దీవెనలు ఆయనకు ఉండాలని చెప్పి తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. టీడీపీ యువ నాయకులు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు గాజువాకలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో వాణిజ్య విభాగం కమిటీ ప్రెసిడెంట్ సంతిరెడ్డి మురళీ మనోహర్ ఆధ్వర్యంలో జగ్గు జంక్షన్ లో ఉన్న డిజైర్ సొసైటీ, స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీలో అనాథ బాలురకి మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మురళీ మనోహర్ మాట్లాడారు.
ఓకే. లోకేష్ యువ నాయకుడు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా వాణిజ్య విభాగం తరపున ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం చాలా మంచి పరిణామం. అందరూ కూడా లోకేష్ గారి పుట్టినరోజు బాగా రాష్ట్ర వ్యాప్తంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మాకు ఇది ఒక పండగ లాంటి వాతావరణం. ఎందుకంటే రాబోయే తరానికి మంచి యువ నాయకుడు, మంచి నాయకుడు దొరికాడు మన ఆంధ్రప్రదేశ్ కి. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని, ఆయన నిన్ను నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. మా గాజువాక నియోజకవర్గం, మా గాజువాక ముద్దుబిడ్డ పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు మా తెలుగుదేశం యువ రక్తం మా లోకేష్ బాబు జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మా వాణిజ్య విభాగం అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. అందులో ఈ అనాథ పిల్లలైన వారికి అన్నదానం చేయటం మాకు చాలా అదృష్టంగా ఉంది. ఈరోజు చెప్పుకోవాలంటే మా లోకేష్ గారి నాయకత్వంలో మేము ఈ రకంగా ముందుకు వెళ్తున్నందుకు, మమ్మల్ని ఈ రకంగా నారా లోకేష్ గారు ముందుకు తీసుకెళ్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు తెలుగుదేశంలో ప్రతి నిత్యం జరుగుతాయి. ప్రతి చిన్నవాడి దగ్గర నుంచి ప్రతి పెద్దవాడి వరకు మేలు జరుగుద్ది. ఈ రకంగా నేను తెలుగుదేశం పార్టీ తరఫున సవినయంగా విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముద్దుబిడ్డ పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఐటీ రంగాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలని పరుగులు పెట్టిస్తున్న ఐటీ శాఖ మంత్రి, మా యువ నాయకుడు, యువగళం సారథి, ఆయనకి ఈరోజు మా వాణిజ్య విభాగం గాజువాక నియోజకవర్గం తరపున హార్దిక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము ఈరోజు ఒక చిన్న కార్యక్రమం చేపట్టాం ఆయన పుట్టినరోజు కాబట్టి. గాజువాక నియోజకవర్గంలో డిజైర్ సొసైటీ పిల్లలకి అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే స్ఫూర్తి సొసైటీకి కూడా పిల్లలందరికీ అన్నదానం చేయడం జరుగుతుంది మా కమిటీ తరపు నుంచి. ఈరోజు ప్రతి ఒక్కరూ దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా వాణిజ్య విభాగం కమిటీ తరపు నుంచి ప్రతి ఒక్కరికి నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేరళను దోచుకున్న మోసగాల నుంచి ప్రతి పైసా కక్కిస్తాం మోదీ. ఏఎస్సీ అర్జున్ విశాఖ రైల్వే స్టేషన్లో రోబో కాప్. విజయవాడలోని గోల్డ్ షాపులపై BIS అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన కేటీఆర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.